జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీకు ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మీ తండ్రి గారికి కావచ్చు లేదా మీ పిల్లలకి కావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు లేదా మీరే మానసికంగా బాగా లో అయిపోయి ఉండొచ్చు గడిచిన వారాల్లో. ఇప్పుడు వాటిల్లోంచి మీరు కాస్త స్ట్రాంగ్ అవుతారు. ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడతారు. ఒకవేళ మీకు కనుక మీ ఇంట్లో ఎవరికైనా మీకు ఏదైనా మైండ్ కనుక కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి, దాంట్లోంచి నెమ్మదిగా హీల్ చేస్తూ ఉంది. డెస్టినీ చాలా బాగా హీల్ చేస్తూ ఉంది, క్యూర్ చేస్తూ ఉంది. మీ ఫోకస్ అంతా కూడా మారుతుందండి. ఈ వారం నుంచి మారుతుంది మీ ఫోకస్. ఇన్నాళ్ళు కొన్ని విషయాల మీద మీరు పెట్టిన శ్రద్ధ అవ్వచ్చు ఏదైనా, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇన్నాళ్ళు మీరు పెట్టిన ఫోకస్ అంతా డైల్యూటెడ్ థింగ్స్ మీద పెట్టాను, అండ్ దానివల్ల మీకు ఏం ఉపయోగం లేదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నానని బాధపడి ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. దీన్ని వెంటనే మనం సరి చేసుకోవాలని కొన్ని మంచి స్టెప్స్ వేస్తారు. ఇప్పుడే మీరు ఒక మంచి స్టెప్స్ తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో మంచి నిర్ణయాలు తీసుకొని ఆ దిశగా మీరు ఆ దిశగా మీరు మీ సాధన అంతా పెడతారు. అంటే మీరు చేసే కృషి అంతా వాటిల మీద పెడతారు. ఈ వారం మీకు ఈ విధంగా మీకు గోచర గ్రహస్థితులు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి. అంటే మన పర్సనాలిటీ మేక్ ఓవర్కి మీకు చక్కగా గ్రహదేవతలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈ వారం మంచి సమయము, అంటే ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులు అందరూ కూడా. ఓకే, ఏదైతే అంటే మీ థాట్ ప్రాసెస్ చాలా మారుతుంది, అక్కడ కూడా అనుకూలంగానే ఉంటాయి మీకు పరిస్థితులు. బట్ మీకు కూడా చాలా స్ట్రాంగ్ వస్తుంది. ఒకవేళ మీ జన్మగ్రహ స్థితులు బాగోకపోతే ఇబ్బందులు ఉండొచ్చు, బట్ వాటిని మనకి తట్టుకునే శక్తి ఉంటే కొండంత సమస్య కూడా గోరంత అవుతుంది. తట్టుకునే కెపాసిటీ లేకపోతే గోరంత కూడా కొండంత అవుతుంది. సో ఇప్పుడు మీకు తట్టుకునే కెపాసిటీ, తట్టుకునే సామర్థ్యం మీ థాట్ ప్రాసెస్ ద్వారా గ్రహదేవతలు కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అసలు అది సమస్యగానే అనిపించదు. ఒకవేళ ఇది మీ జన్మజాతకం బాగోకపోతే కొంచెం మీకు వచ్చే సమస్యని మీరు ఎలా కమ్ ఓవర్ చేయాలని ఆలోచిస్తారు.
అయితే మీకు ఒకవేళ జన్మజాతకం బాగా ఉంటే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకు కూడా ద సేమ్ టైం చాలా మంచి శుభ ఫలితాలని ఈ వారం వ్యాపారస్తులు చూడబోతున్నారు. వృషభ రాశిలో పుట్టిన వ్యాపారస్తులు మీ వ్యాపారం పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు కూడా మీరు చూస్తారు. విద్యార్థినులకి అందరికీ కూడా చాలా అనుకూలమైన శుభ సమయము. మంచి ప్రోగ్రెషన్ ఉంది గోచార గ్రహస్థితుల రీత్యా. సీనియర్ సిటిజన్స్కి బాగుంది, ప్రశాంతంగా ఉంటారు సీనియర్ సిటిజన్స్. మానసికంగా ఆరోగ్యంగా రెండిటి పరంగా బాగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మీకు వెంటనే అంటే ఏదో మందు వేసినట్టు తగ్గిపోయే విధంగా ఒక మంచి వైద్యుడు దొరకడం కావచ్చు, లేదా హోమ్ మెడిసిన్తో కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు డెస్టినీ ప్రకృతి మాత కొంత క్యూర్ కలగజేస్తూ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుని నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడు పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను. మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలను మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం మంగళం నమో భగవతే వాసుదేవాయ.